హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వం అయితే కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతుంది. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు కాబట్టి మనకైతే వాలంటరీ వ్యవస్థను అయితే మళ్ళీ తీసుకురాబోతున్నారు. మనకైతే దరఖాస్తు సంబంధించి ఆహ్వానం కూడా అందించారు. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి, ఏ పత్రాలు ఎప్పుడులోకి విధుల్లోకి తీసుకుంటారనే దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి. ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ చేసుకోండి. డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం కీలకంగా వివరించే వాలంటీర్స్ అయితే కొన్ని కారణాల వల్ల రాజీనామా చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను తీసుకొని నెలకు 10,000 జీతం అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఎందుకంటే వచ్చే నెల ఆగస్టు నుంచి మనకైతే కొత్త పథకాలు అయితే రాబోతున్నాయి. ఈ నెలలో మనకైతే రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి వచ్చే నెల నుంచి కొత్త పథకాలు వస్తాయి. వాలంటరీ వ్యవస్థ కూడా కావాలి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతుంది. ఓసారి ఇక్కడ చూసుకుంటే సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ఈ నెల 16న సచివాలయంలో సమావేశం కానున్నది. మరో 4 నెలల ఓటర్ అకౌంట్ బడ్జెట్ను ఆర్డినెన్స్ను ఆమోదించే అవకాశం ఉంది. పథకాలు, ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ తదుపరి అంశాలతో చర్చలు జరుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశం ప్రారంభంగా ఉన్నాయి. చూడవచ్చు, మనకైతే ఈ నెల 16న రాష్ట్ర కేబినెట్ అయితే మరోసారి భేటీ కాబోతుంది. ఎందుకంటే 4 నెలలకు సంబంధించిన ఓటర్ అకౌంట్ బడ్జెట్ని అయితే ఆమోదించాలి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే వచ్చే నెల ఆగస్టు నుంచి పథకాలు అలానే హామీలు అయితే ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ టైంలో అవి మొత్తం అయితే అమలు చేయబోతున్నారు. ఇవన్నీ అమలు చేయాలంటే మళ్ళీ అయితే వాలంటరీ వ్యవస్థ అయితే కావాలి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే సోమవారం నుంచి మళ్ళీ అయితే వాలంటరీ వ్యవస్థని తీసుకురాబోతున్నారు. గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవడానికి అయితే ఆహ్వానం అయితే అందిస్తున్నారు. కాబట్టి మీరైతే ఎంతవరకు చదువుకున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు అలానే మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన జిరాక్స్ తీసుకెళ్తే మీరైతే గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 28 లోపు మనకైతే అర్హుల జాబితా విడుదల చేసి ఆగస్టు 1వ తేదీ విధుల్లోకి తీసుకుంటారంట. కాబట్టి ఈ నేపథ్యంలో మీరైతే చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు, సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవాలనేసి. కాబట్టి ఈ నేపథ్యంలో మీరైతే ఈ పత్రాలు రెడీ చేసుకోండి, సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోండి. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కొత్త వాలంటీర్స్ అలానే పాత వాలంటీర్స్ అయితే అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అంట. కాబట్టి ఇది ఓవరాల్గా ఇంకా అప్డేట్స్ని ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.